125వ కీర్తన భాగమైంది. ఈ కీర్తన కూడా యాత్రా కీర్తన. మన జీవిత యాత్రలో మనం ఏ విధంగా జీవించాలో ఈ కీర్తన భాగంలో మరొక అంశాన్ని పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తూ ఉన్నాడు. మన జీవిత యాత్రలో మనం దేవుని యందు నమ్మిక కలిగి జీవించే వారమైతే మనము దేవుని మహిమను చూస్తామని, ఆ మహిమలో మన ప్రతి అవసరత తీర్చబడుతుందని ఈ కీర్తనలో ఉన్న 5 వచనాలు సారాంశం అదండి. మన జీవిత యాత్రలో మన దేవుని యందు మనం నమ్మిక ఉంచాలి. ప్రతి విషయంలో దేవుని మీదే నమ్మిక ఉంచి మనం జీవిస్తే మన పని పాటలు చేసుకున్నా, ప్రయాణం చేస్తున్నా, ఎక్కడ ఉన్నా దేవుని యందు నమ్మిక కలిగి మనం ఉంటే దేవుని మహిమను చూస్తాం. ఆ మహిమలోనే మన ప్రతి అవసరత తీర్చబడుతుందనే సత్యాన్ని ఈ కీర్తన భాగం మనకు తెలియజేస్తుంది ప్రియులారా. ఎందుకంటే దేవుడు మానవుణ్ణి మహిమా ప్రభావాలను కిరీటముగా ధరింపజేసి సృజించాడు. మానవుని సృజించిన దేవుడు మానవుడికి ఆదిలోనే తన మహిమను ప్రభావాన్ని ఇచ్చాడట. అది కీర్తనలో 8వ కీర్తన 4వ వచనం చదివినట్లయితే అక్కడ రాయబడి ఉందండి. దేవుడు మానవుడిని ఏ విధంగా సృజించాడో, మానవుడికి ఎటువంటి అధికారము సృష్టి మీద ఇచ్చాడో కీర్తనలో 8వ కీర్తన 4వ వచనం చదివినట్లయితే అక్కడ రాయబడి ఉంది. అమ్మ చదివేవారు సౌండ్ పెంచాలి. ఫ్యాన్లో సౌండ్ మీద నాకు వినపడాలంటే ఇంట్లో మీ అమ్మ మీద గొడవ పడినట్టుగా, నాతో గొడవ పడినట్టుగా చదవాలి. ముందే చెప్పాను, నేను బిగ్గరగా చదవాలి. నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడే పాటి వాడు, నువ్వు నరపుత్రుడిని దర్శించుటకు వాడే పాటి వాడు, దేవుని కంటే కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములను వానికి కిరీటముగా ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు, గొర్రెలన్నిటినీ, ఎద్దులనన్నిటినీ, ప్రతి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావము గలదై ఉన్నదంటాడు భక్తుడు. ప్రియులారా, గమనించాలి, దేవుడు ఈ మానవుణ్ణి ఆయన కంటే కొంచెం తక్కువ వాడిగా చేశాడు. తనతో సమానుడిగా చేయలేదు. తన రూపములో తన పోలికలో చేశాడు. తన జీవాత్మనిచ్చాడు. అయితే ఈ మానవుడు మాత్రం దేవుని కంటే కొంచెం తక్కువ అనిగానే చేశాడు. ఎందుకంటే మానవుడు దేవుని కొరకే జీవించాలి. అంతేకాదు ఈ సృష్టి అంతటిపై అధికారాన్ని మానవుడికి ఇవ్వాలని దేవుడట ఈ మానవుడికి మహిమా ప్రభావములను కిరీటములుగా ధరింపజేశాడటండి. తన మహిమను, తన ప్రభావాన్ని మానవునికి ఇచ్చాడట. అందుకే మానవుడు సృష్టి అంతటి మీద కూడా అధికారము కలిగిన వాడు. అటువంటి అధికారము కలిగిన మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి తినకూడని వృక్షఫలం తినడం వల్ల, ఆ చెడుగనేది వానిలోకి ప్రవేశించడం వల్ల దేవుడిచ్చిన మహిమను, ప్రభావాన్ని కోల్పోయాడు. జీవించు ఆత్మగా ఉండవలసిన మానవుడు జీవించు ప్రాణిగా మారిపోయాడు. దేవుడు తనకిచ్చిన అధికారాన్ని
దుష్టుడైన సైతాను చేతికి అప్పగించేశాడు. హల్లెలూయా. వేళ సైతానే లోకాధికారిగా నిలిచి ఉన్నాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. మానవునికి దేవుడిచ్చిన అధికారాన్ని, ఆ మహిమను, ప్రభావాన్ని కూడా మానవుడు పోగొట్టుకుని సమస్త సృష్టిపై ఉన్న అధికారాన్ని కోల్పోయాడు. ఆ అధికారాన్ని దుష్టుడైన సైతాన్ అనగా అపవాది ఆ అధికారాన్ని పొందుకున్నాడండి. అందుకే దేవుడు కూడా, యేసయ్య కూడా భూలోకానికి వచ్చిందని చెప్పాడు, ఇదిగో లోకాధికారి వస్తున్నాడు, వానితో నాతో వానికి పని లేదు, వాడితో నాకు పని లేదని చెప్పాడు. స్తోత్రం చెల్లిందని అందరూ. అపవాదికి యేసు పెట్టిన లోకాధికారి అని చెప్పాడు ఆయన. ఈ లోకమంతటి మీద అధికారాన్ని పొందేసుకున్నాడు. మానవుడికి దేవుడిచ్చిన అధికారాన్ని అపవాది పొందేసుకున్నాడు. ప్రియులారా, అప్పుడే మానవుడు తన మహిమను, ప్రభావాన్ని కోల్పోయాడు. అందుకే దేవుడని యెహోవా ఆది మానవుడితో మాట్లాడుతూ ఆదికాండం 3:17 అంటాడు, నీ భార్య మాట విని నేను తినవద్దని వృక్ష ఫలాన్ని నువ్వు తిన్నావు గనుక నిన్ను బట్టి భూమిని నేను శపిస్తున్నాను, ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు మొలిపిస్తున్నాను, నువ్వు మన్ను నుంచి తీయబడ్డావు గనుక మన్నుకు చేరే వరకు ముఖము చెమట కార్చి బ్రతకాలి అని దేవదేవుడు ఈ మానవుణ్ణి శాపానికి అప్పగించినట్లుగా మనం చూస్తాం. అంతేకాదు ఈ మానవుని తన సన్నిధిలోంచి శాశ్వతంగా త్రోసివేశాడని కూడా రాయబడింది ప్రియులారా. ఎందుకంటే ఈ మానవుడు దేవుడిచ్చిన మహిమను, ప్రభావాన్ని కోల్పోయాడు. మహిమానుతుడే దేవుడితో నివసించే అర్హత కోల్పోయాడు. కనుకనే ఆదిలోని ఆది మానవుని ఆదామవులు దైవ సన్నిధికి దూరం అయిపోయారు ప్రియులారా. అందుకే ఆది మానవుని ఆదాముకు ఒక పేరుంది బైబిల్ గ్రంథంలో, పాపి అయిన మనుష్యుడు అని రాసిపెట్టుంది. అతడు పాపి అయిన మనుష్యుడు అనగా దేవునికి దూరమైన వాడు. అటువంటి మానవుని మరలా దేవునికి సమీపస్తులుగా చేసుకోవాలని, తన మహిమను, ప్రభావాన్ని మానవుడికి ఇవ్వాలని, ఈ సృష్టాంతటిపైన మానవుని మళ్ళా అధికారిగా ఉంచాలని దేవుని ఉద్దేశం అండి. అందుకే ఆది నుంచి దేవుడు ఈ మానవులతో మాట్లాడుతూనే ఉన్నాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 4 వరకు చదివితే రాయబడ్డది. అక్కడ ఏమనంటే, పూర్వకాలము నుండి నానా సమయాల్లో నానా రీతిలుగా ప్రవక్తల ద్వారా కూడా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడని, ఆ కుమారుడే సమస్త సృష్టికి కారణభూతుడని, ప్రపంచాలు ఆయన ద్వారానే సృజించబడ్డాయని, ఆయన దేవుని యొక్క మహిమ తేజస్సు అయి ఉన్నాడని, ఆయన మానవులందరి పాపముల కొరకు ఒక్కసారిగానే తన ప్రాణాన్ని పెట్టి ఈనాడు మహోమహుడై మహాగణుడైన తండ్రి యొక్క సింహాసనం వద్ద కూర్చుని ఉన్నాడని ఆ లేఖనాల్లో రాయబడింది. స్తోత్రం చెప్తారా? కనుక ప్రియులారా, దేవుడు ఆది నుంచి మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఎవరైతే దేవుని మాట విని ఆ దేవుని మీద నమ్మిక ఉంచుతారో వారికి తన మహిమనిద్దామని, వారికి తన ప్రభావాన్ని ఇద్దామని ఆ దేవదేవుని యొక్క ఉద్దేశం అండి. ఎవరైతే తన దేవుని మహిమను, ప్రభావాన్ని పొందుకుంటారో వారికట సృష్టి అంతా లోబడుతుందటండి. ఈ సృష్టి అంతా కూడా లోబడుతుందట. వారే పట్టణం వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా సృష్టి అంతా కూడా వారికి సహకరిస్తుందని రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. కాబట్టి ప్రియులారా, దేవుని మహిమను, ప్రభావాన్ని పొందుకోవాలని ఆ దేవదేవుని ఉద్దేశం ఈ మానవాళికి ఇవ్వాలని ఉద్దేశమై ఉంది ప్రియులారా. అందుకే దేవుడు ఆది నుంచి కూడా మానవాళితో మాట్లాడుతూనే వస్తున్నాడు. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెబుతారమ్మా. అదే హెబ్రీ పత్రికలో దేవుని మహిమను పొందుకున్నవారు ఉన్నారు. ఆ 11వ అధ్యాయం అంతా చదివితే ఎవరు దేవుని మహిమను పొందుకోగలరు, ఆయన ప్రభావంతో నింపబడ్డారో రాశారండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6 నుంచి చదవండి చాలు.
విశ్వాసము లేకుండా దేవునికి చదువు సౌండ్ పెంచండి అమ్మా, నాకు సరిగ్గా వినపట్లేదు. విశ్వాసము లేకుండా ముందు చదివిన చదవండి, మధ్యలో ఎవరు అడ్డపడవద్దు. దేవునికి ఇష్టడైనటువంటి అసాధ్యం. దేవుని వద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు ఆయన వెతుకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధపరుచుకున్నాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. ఇక్కడ నోవహు కొరకు రాస్తున్నాడు. నోవహు దేవుని మాటలు విన్నాడు, దేవునిందు నమ్మిక ఉంచాడు. కనుకనే అది ఎంత కష్టమైనా కానీ ఇష్టపడి వాడను నిర్మించాడు. కనుకనే నోవహు కుటుంబం దేవుని మహిమను చూశారు, ఆయన ప్రభావాన్ని చూశారు. ప్రియులారా, జలప్రలయం రానే వచ్చింది. ఆ జలప్రలయంలో వాడలో ప్రవేశించినటువంటి నోవహు కుటుంబం మాత్రమే ఆ దేవుని మహిమను చూడగలిగారు, దేవుని కార్యాన్ని అనుభవించగలిగారు. భయంకరమైన జలప్రలయం నుంచి విడిపించబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత నోవహు తర్వాత అబ్రహామును చూపించాడు. అక్కడ అబ్రహామును కూడా దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము కూడా దేవుని నమ్మిక ఉంచాడు. నమ్ముకున్నవాడు వేరు, నమ్మిక ఉంచడం వేరండి. నమ్ముకున్నవారు అనేక మంది ఉన్నారు ఈనాడు, కానీ నమ్మిక ఉంచిన వారు కావాలి. నమ్ముకున్న వారందరూ దేవుని మహిమను చూడరు. దేవుని నమ్ముకున్న నీవు దేవుని మీద నమ్మిక ఉంచితేనే ఆయన మహిమను చూస్తావు. ఆ మహిమలోని ప్రతి అవసరత తీర్చబడుతుంది. అబ్రహాము నమ్ముకోవడమే కాదు, నాయన నమ్మిక ఉంచాడు దేవుని యందు. కనుకనే అబ్రహాము దేవుని మహిమను చూడగలిగాడు, దేవుని కార్యాలు అనుభవించాడు. అబ్రహాం కుమారుడు ఇస్సాకు కుమారుడు ఒకడైన యాకోబు కూడా దేవుని నమ్ముకోవడమే కాదు, దేవుని నమ్మిక ఉంచారు. కనుక దేవుని మహిమను వారు చూడగలిగారు. ప్రియులారా, అబ్రహాం భార్యని శారా కూడా దేవుని యందు నమ్మిక ఉంచింది కనుకనే దేవుని మహిమను చూడగలిగిందని రాశారు అక్కడ. వీరందరూ కూడా దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని మహిమను చూసిన వారండి. ఇలాగే 11వ అధ్యాయం అంతా అటువంటి దేవుని యందు నమ్మిక ఉంచిన వారి కొరకే రాయబడినటువంటి మాటలు అవి. దేవుని స్తోత్రం చెబుదామండి. నమ్ముకున్న వారి కోసం కాదు, నమ్మిక ఉంచిన వారి కోసం రాయబడిన మాటలు ఇవి. కనుక ప్రియులారా, మనం దేవుని నమ్ముకుంటే సరిపోదు, దేవుని మీద నమ్మిక ఉంచాలని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది. ప్రియులారా, దేవుని మీద మనం నమ్మిక ఎప్పుడైతే ఉంచుతామో అప్పుడే దేవుని మహిమను చూస్తాము, దేవుని కార్యాలు అనుభవిస్తామనే సంగతి ప్రతి ఒక్కరూ గుర్తించాలి. దేవుని మీద నమ్మిక ఉంచిన వారు దేవుని మహిమను ఎలా చూస్తారో, వారి భక్తి జీవితం ఎలాగుంటుందో బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. అందులో కొన్ని మాటలు మనం జానిందాం. కీర్తనలు 16వ కీర్తన 8, 9 వచనాలు ఒకసారి చదువుకుందామండి. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలనే నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. స్తోత్రం చెబుతారు అందరూ. హల్లెలూయా. చేతులు ఎత్తట్లేదండి. స్తోత్రాలు చెప్పినప్పుడు బోర్లు బిగ్గరగా ఓదాలి, 2 చేతులు ఎత్తాలి. ఎందుకంటే మన దేవుడు పరిపూర్ణుడు,
ఆయన మనకు పైనున్నాడు, ఆయన మన కింద లేడు, మన ప్రక్కన లేడు ఇలా చూపించడానికి. ఆయన మన పైనున్నాడు, ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించాలి, ఇక్కడ రాయబడిన మాటలు ఒకసారి మన ఆలోచన చేస్తే, దావీదు భక్తుడు ఆ కీర్తనలో చెప్తున్న మాటలవి. ఏమన్నాడు? నేను సదాకాలము దేవుని మీదే గురి నిలిపి ఉన్నానంటాడు ఆయన. సదాకాలం అంటే అలాగే చూస్తూ ఉండకండి, సమాధానం చెప్తే బాగుంటుంది. మీరు వింటున్నారు లేదు నాకు తెలియాలి కదా. సదాకాలం అనే మాట కూడా తెలదా మీకు? పాటలు ఉన్నాయి సదాకాలం అని. సదాకాలం అంటే నిత్యము అని, లోకములు ఉన్నంతకాలము అని అర్థం. ప్రతిరోజు ప్రతినిత్యము అని అర్థం. దేవుని మీద ఎవరికైతే నమ్మికుంటుందో ప్రతి విషయంలో, ప్రతిరోజు ప్రతిసారి కూడా ఆ దేవుని మీదే గురి నిలుపుతారండి. ఆ దేవుని వైపే చూస్తారండి. దేవుని సహాయాన్ని కోరుకుంటారండి. అప్పుడు దేవుడు అటండి ఎటువంటి శ్రమల్లో ఉన్నా, ఎటువంటి కష్టాల్లో ఉన్నా వారు కదిలించబడకుండా, కలవరపడకుండా వారికి తన కాపుదలు ఉంచుతాడట. హల్లెలూయా. తన మహిమను వారు చుట్టూ ఉంచుతాడటండి. ఆ మహిమ ఎప్పుడైతే మనల్ని కమ్ముకుందో, మనకు ఎన్ని కొదువులు ఉన్నా, కొరతలున్నా, వ్యాధులున్నా, బాధలున్నా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా మన కలవరపడం, చలించిపోము, కదిలించబడము. అటువంటి అనుభవం ఎప్పుడైతే మనకు వస్తుందో మన హృదయము సంతోషముతో గొంతులేస్తుంది, ఆత్మ హర్షిస్తుంది, శరీరము కూడా పులకించిపోద్దట. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. కనుక దేవుని మీద మనం నమ్మిక ఉంచిన వారమై ఉండాలి. నమ్ముకోవడం కాదు, నమ్మిక ఉంచావా దేవుని కార్యాన్ని చూస్తావు, దేవుని మహిమను చూస్తావు. దావీదు భక్తుడు అనుభవించాడు ఆ అనుభవాన్ని. అందుకనే సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనములో మాటను చదవండి దయతో. సౌలు రాజు కూడా దేవుని అభిషేకం పొందినవాడే, దేవుడు ఏర్పరచుకున్నటువంటి రాజతును. కానీ సౌలు రాజు సుమారు 2 సంవత్సరాలు మాత్రమే దేవుని నమ్మికుంచాడట. ఇశ్రాయేలు దేశాన్ని 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు, కానీ 2 సంవత్సరాలే దేవుని నమ్మిక ఉంచాడు. కనుక దేవుని కార్యాలు ఆ 2 సంవత్సరాలే చూడగలిగాడు. తర్వాత దేవుని మీద నమ్మిక ఉంచడం మానేశాడు. మనుషుల మాటల మీద నమ్మిక ఉంచడం పట్టాడు. తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. దైవ చిత్తానికి అప్పగించుకోలేదు. కనుక ఈ రాజైన సౌలు కుటుంబం అంతకంతకో నీరసిల్లిపోయిందటండి. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశం పరిపాలించినా కానీ సౌలు అంతకంతకో నీరసిల్లిపోయాడు. చివరికి ఆత్మహత్య చేసుకుని చనిపోవాల్సి వచ్చింది. ఈ దావీదు కుటుంబాన్ని చూడండి. ఈ దావీదు కుటుంబం దేవుని యందు నమ్మిక ఉంచినవారు. ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, కుటుంబంలోంచి ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా కానీ ఏనాడు దేవుని మీద నమ్మికను కోల్పోయిన వాడు కాదు దావీదు భక్తుడు. దేవుని యందు నమ్మిక ఉంచినవాడు. ఒకే ఒకసారి భయంకరమైన శోధనకు గురయ్యాడు. కారణం, దేవుని వైపు చూడవలసిన దావీదు లోకం వైపు చూసి పాపములో పడ్డాడు. దేవుడు తన యొక్క ప్రవక్తను పంపించి గద్దిస్తే వెంటనే తన తప్పును తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, ప్రభుకు అప్పగించుకున్నాడు. ప్రభు అతన్ని క్షమించాడు. ఆ ఒక్కసారే అతను దేవునికి దూరం అయ్యాడండి. కానీ తన జీవితకాలం అంతా దేవుని సహాయాన్ని పొందుకున్న భక్తుడు దావీదు. ఎందుకంటే దావీదు దేవుని మీద గురి నిలిపిన భక్తుడు. దేవుడంటే నమ్మిక కలిగిన వాడు. కనుకనే దేవుని మహిమని చూశాడు. ఆయన మహిమలో తన అవసరతలన్నీ దేవుడు తీర్చినట్లుగా మనం చూస్తాం. అందుకని ఆ దావీదు కుటుంబం అంతకంతకు అభివృద్ధి చెందిందటండి. మన కుటుంబం అంతకంతకు అభివృద్ధి చెందాలంటే మనం నమ్ముకున్న మన ప్రభు మీద మనం నమ్మిక కలిగి ఉండాలి.
కొంతకాలం ఏదో నమ్మిక ఉంచి తర్వాత ఏదో నమ్ముకున్నట్లుగా నటిస్తే దేవుని కార్యాలు చూడలేం, దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించలేం. ప్రియులారా, ప్రతి విషయంలో దేవుని మీద నమ్మిక ఉంచాలి. అప్పుడే మన భక్తి జీవితమే మారిపోద్ది. వీళ్ళు చాలామంది నమ్ముకుంటున్నారు కానీ ఆ దేవుని మీద నమ్మిక ఉంచట్లేదు కనుక వారి భక్తి జీవితం వేరేగా ఉంటుంది. దేవునికి ఇష్టం లేని భక్తి జీవితం చేస్తున్నారు, దేవుడు అంగీకరించని భక్తి జీవితం చేస్తున్నారు. కారణం, నమ్ముకుంటున్నారు కానీ దేవుని మీద నమ్మిక ఉంచట్లేదు. దేవుని మీద నమ్మిక ఉంచ, ఎందుకంటే దేవుడు మనకు ఆయుష్ ఇచ్చేవాడు దేవుడే, ఆరోగ్యం ఇచ్చేవాడు కూడా దేవుడే. కనుక మనం దేవుని మీద నమ్మిక ఉంచితే దేవుని కార్యాలు చూస్తాం. హల్లెలూయా. మన కష్టానికి ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడేనండి. కనుక దేవుని మీద నమ్మిక ఉంచిన వారి భక్తి జీవితం దేవునికి ఇష్టమైనదిగా ఉంటుంది. కనుక దేవుడు వారు అంతకంతకు వారిని అభివృద్ధి చేస్తాడని బైబిల్ గ్రంథంలో చాలా తేటగా రాయబడింది. ప్రియులారా, గమనించాలి. వీళ్ళ దేవుని మీద నమ్మిక ఉంచిన వారు ఎవరు, నమ్ముకున్న వారు ఎవరు, ఎవరికి వారు పరీక్షించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి శరీరధారిగా ఎందుకు వచ్చారో తెలుసా? ఆనాడు నమ్ముకున్న వారు ఎందరో ఉన్నారు కానీ నమ్మిక ఉంచిన వారు కొందరే. అందుకే కొందరే దేవుని కార్యాలు చూస్తున్నారు. కానీ అందరూ దేవుని కార్యాలు అనుభవించాలని, అందరూ దేవుని మహిమను ప్రభావాన్ని కలిగి జీవించాలని ఆ ప్రభువు అయిన క్రీస్తు యేసుగా భూలోకానికి రావాల్సి వచ్చింది. ఆయన భూలోకానికి వచ్చినప్పుడు ప్రియులారా, బెత్లెహేములో పుట్టాడు, యోధా గోత్రములో పుట్టాడు, నజరేతులో పెరిగాడని రాయబడి ఉంది. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నామంటే, యూదులు అనబడేవారు మేము దేవుని ప్రజలం, మమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు, మాకే దేవుడు ఉన్నాడు, మిగిలినందరూ అన్యులు దేవుని ఎరగిన వారని విర్రవీగేవారండి. వారు దేవుణ్ణి నమ్ముకున్నవారే కానీ, దేవుని బిడ్డలను చెప్పుకున్నారు కానీ దేవుని మీద నమ్మిక కలిగి జీవించేవారు కాదు. అందుకే వారిని సరిచేయడానికి, వారి బ్రతుకులను సరిచేయడానికి ఆయన యోధా గోత్రములో జన్మించవలసి వచ్చింది. హల్లెలూయా. వారిలో దేవుని పట్ల నమ్మిక పుట్టించడానికి ఆయన యోధా గోత్రములో జన్మించవలసి వచ్చింది. ప్రియులారా, చూడండి, పరిశుద్ధ గ్రంథములో అనేకమైన విషయాలు రాయబడ్డాయి. లూకా రాసిన సువార్తలో 4వ అధ్యాయం 25 నుంచి 27 వరకు చదవండి చాలు. యేసు ప్రభు వారు శరీరధారిగా భూలోకములో సంచరిస్తున్న దినాలండి అవి. ఆ దినాల్లో ఆయన బెత్లెహేములో పుట్టాడు, నజరేతులో పెరిగాడు. కానీ ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి పట్టణాన్ని కూడా సంచరిస్తూ పరలోక రాజ్య సువార్తను ప్రకటిస్తూ అనేకమైన అద్భుతాలు చేస్తున్నాడు ఆయన. అలాగా అద్భుతాలు చేస్తూ ఒక రోజున నజరేతుకు వచ్చాడట. తిరిగి నజరేతుకు రాగానే అక్కడ ఉన్నటువంటి యూదులు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు చూసి, ఆయా పట్టణాల్లో ఆయా ప్రాంతాల్లో కపెర్నహూములో అద్భుతాలు చేసావు, గలిలయలో చేసావు, ఆ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఎన్నెన్నో అద్భుతాలు చేస్తున్నావు, నువ్వు పెరిగినటువంటి గ్రామం ఇది నజరేతు, ఈ నజరేతులో ఎందుకు నువ్వు అద్భుతాలు చేయట్లేదు అన్నట్టుగా అడిగారంట. అందుకే యేసు ప్రభుకి నజరేతు వాడు అని పేరుంది. హల్లెలూయా. పుట్టింది బెత్లెహేములోనే కానీ పెరిగింది నజరేతులో. ఆ పెరిగినటువంటి ఊరికి వచ్చాడు ఆయన తిరిగి. ఆ ఊరిలో ఉన్నవారు ఇటువంటి మనసుతో ఆయన అడిగినప్పుడు యేసు ప్రభువారు అడగడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ మనసు ఎప్పుడైతే ఉందో ఆ రోజు ఆయన అక్కడ సమాజ మందిరములో ఆరాధన జరుగుతుందంట ఆ నజరేతులో. ఈనాడు మనం చర్చిలు అంటున్నాం ఆరాధన జరిగే స్థలానికి. ఆనాడు ఆరాధన జరిగే స్థలాన్ని సమాజ మందిరం అనేవారు. ఆనాడు సునగోగని సమాజ మందిరం అని పిలిచేవారు. ఏది ఏమైనా దేవుని ఆరాధించే స్థలం అది. ఆ స్థలంలోకి యేసు ప్రభు వారు వెళ్ళారట.
యేసు ప్రభు వెళ్ళగానే వారు అక్కడ ఉన్నటువంటి యాజకులు, ప్రధాన యాజకులు యేసు ప్రభును చూడగానే యెషయా గ్రంథాన్ని యేసు ప్రభు చేతికి ఇచ్చారట. ఆనాడు పాత నిబంధన గ్రంథంలో ఉన్న 39 పుస్తకాలు కూడా వేరు వేరు పుస్తకాలుగా ఉండేయటండి. చరిత్ర చెప్తుంది. ఇప్పుడు ఒకే గ్రంథంగా అప్పుడు లేదు. ఆ 39 పుస్తకాలు 39 గ్రంథాలుగా ఉండేవి. అందులో యెషయా గ్రంథాన్ని తీసి యేసు ప్రభు వారి చేతికి ఇవ్వగానే ఆయనను గూర్చిన ప్రవచనాన్ని అక్కడ చదివి వినిపించాడంట ప్రభు. యేసు ఎవరో వారికి ఇంకా తెలియదు. అక్కడ ఉన్నవారికి ఇతడు నజరేతువాడు అనుకుంటున్నారు. అయితే ఆయన ఎవరో వారికి అర్థం అవ్వాలని యెషయా ప్రవక్త కొన్ని వందల సంవత్సరాల క్రితం రాసినటువంటి యేసుక్రీస్తు వారు భూలోకానికి రాకముందే రాయబడిన ఈ ప్రవచనాన్ని ఆ పుస్తకములోంచి తీసి యేసుప్రభు వారు చదివి వినిపించారంట. ఆ ప్రవచనం ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తు ఎవరంటే తండ్రి ఆత్మను కలిగిన వాడని, ఆయనే సృష్టికర్తని, ఆయనే మనుషులందరినీ కూడా దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేయడానికి దైవ కుమారుడిగా భూలోకానికి వచ్చినటువంటి మనిషి కుమారుడని ఆ ప్రవచనాల్లో రాయబడింది. ఈ ప్రవచన సారం విన్నటువంటి ఆనాడు యూదులు, ఇతడు యోసేపు కుమారుడు కాదా, దేవుణ్ణి అంటాడేంటి, దేవుని కుమారుని అంటాడేంటి అని వీరందరూ కూడా ఒకరొకరు చెప్పుకుంటున్నారట. ఒకరికొకరు చెప్పుకుంటుంటే ప్రభువారు వెంటనే గ్రహించి యేసు ప్రభువారు యోసేపు కుమారుడు కాదు, మరియ కుమారుడు కూడా కాదండి, దేవుని కుమారుడు అని బైబిల్ చెప్తుంది. దావీదు కుమారుడు అని చెప్తుంది. దెయ్యాలు కూడా పలికా ఏమని చెప్పా, దావీదు కుమారుడా అని కుష్ఠరోగులు మాట్లాడారు. దెయ్యాలంటే నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడవు నువ్వని. దెయ్యాలు కూడా యేసయ్య ఎవరో చెప్పగలం, కానీ ఈనాటి ప్రజలకు యేసు ఎవరో ఇంకా అర్థం కాల. క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారు కూడా యేసు అంటే ఎవరో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. యేసయ్య యోసేపు కుమారుడిగా ఇక్కడ బైబిల్లో లేదు ప్రియులారా. ఆయన మనిషి కుమారుడిగా భూలోకానికి రావాలి కనుక ఒక పవిత్రమైనటువంటి మనిషిని ఆయన ఎన్నుకుని వచ్చాడంతే, వాహనంగా. అంతేగాని బైబిల్ గ్రంథ ప్రకారంగా ఆయన దేవుని కుమారుడు, తండ్రి ఆత్మను కలిగిన వాడు, సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను నన్ను మనందరినీ దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేయడానికి దైవ కుమారుడిగా భూలోకానికి వచ్చాడని ఎవరైతే నమ్ముతారో వారే ఆయన మహిమను చూస్తారు. హల్లెలూయా. ఆ మహిమలో ఆయన కార్యాలు చూడగలం. ఆ నజరేతులో ఉన్నవారు యేసయ్యను చూసి యోసేపు కుమారుడు కాదా, వడ్రింగి వాడైన యోసేపు కొడుకు కాదా, ఇతను దేవుని కుమారుడు అంటాడేంటి, దేవుని ఆత్మను కలిగిన వాడిని అంటాడేంటి, నేనే దేవుణ్ణి అంటాడేంటి, ఈ ప్రవచన సారాన్ని మాకు ఆయన నేను చూపిస్తాడేంటని ఎవరికి వారు చెప్పుకుంటున్నారంటే దాన్నే చెవులు కొరుకుంటున్నారంటారు చాలామంది. ఎప్పుడైతే చెప్పుకున్నారు వెంటనే ప్రభు దాన్ని చూసి ప్రవక్త స్వదేశములో ఘనత పొందలేడు అన్నాడు. దేవుడు ఏర్పరచుకున్న సేవకుని ప్రవక్త అంటారు. హల్లెలూయా. అందుకని ప్రభు నన్ను పిలిచినప్పుడు, సేవకు దర్శనం ఇచ్చినప్పుడు ప్రభువుని అడిగాను నేను, ప్రభు అయ్యండి ఈ స్వగ్రామానికి వెళ్ళమంటావేంటి, ప్రవక్త స్వదేశములో ఘనత పొందలేడని నీవే చెప్పావు కదా అని ప్రభువుని అడిగితే, ఘనత నీకా నాకా అని అడిగాడు ఆయన. ప్రభువా నీకేనాయన. హల్లెలూయా. నన్ను అక్కడ వారు ఘనహీనుడిగా చూసినా పర్లేదు, నిన్ను ఘనపరచాలి. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. కనుక అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుని ఘనత కొరకే మేము పరిచర్య చేస్తున్నాం. మేము గొప్పవారమని చెప్పుకోము, అల్పులమై ఉన్నాం ప్రియులారా. ఆయన పాదధూళి వంటి వాళ్ళం, ఆయన సేవకులు మాత్రమే మేము. ఆయన నామాన్ని గొప్ప చేయడము దేవుడిచ్చిన వరం మాకు. స్తోత్రం చెబుదామండి. అయితే నజరేతులో ప్రభు చెప్పిన మాట అది, నన్ను మీరు ఇంకా ఈ ఊరువాడిగానో ఈ ఊరిలో ఉన్నటువంటి వడ్రింగవాడని యోసేపు కొడుకుగానో చూసినంత కాలం మీరు నా యొక్క కార్యాలు చూడలేరు, అద్భుతాలు మీరు చూడలేరు అని చెబుతూ
కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన కార్యాలు, ప్రవక్తల కాలంలో జరిగిన కార్యాలు వారందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు. ప్రవక్త అయిన ఏలియా కాలంలో ఏం జరిగిందో తెలుసా? ఇశ్రాయేలు ప్రజల్లో అనేక మంది విధవరాళ్ళు ఉన్నారు. వారు ఎవరి వద్దకు దేవుడు ఏలియా ప్రవక్తను పంపలేదు. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు అనగా దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు. మేము దేవుని ప్రజలను చెప్పుకుంటున్నారు కానీ దేవుని యందు వారిలో ఎవరికి నమ్మకము లేదు. స్తోత్రం చెల్లించండి అందరూ. దేవుని మీద వారు ఎవరికి నమ్మకం లేదు. ఈవేళ కూడా క్రైస్తవులు అని చెప్పుకుంటే సరిపోదు. క్రీస్తు యేసు మీద నమ్మకము మనం కలిగి ఉన్నప్పుడే ఆయన కార్యాలు చూస్తాం. హల్లెలూయా. అందుకనే బైబిల్లో ఏమని ఇశ్రాయేల్ అనబడేవారు అందరు ఇశ్రాయేళ్ళు కాలేరట. క్రైస్తవులు అని చెప్పుకోవడం అందరూ క్రైస్తవులు కాలేరు. క్రీస్తు యేసు మీద నమ్మిక ఉంచిన వారే నిజమైన క్రైస్తవులు అంటే. ఆనాడు కూడా ప్రభు అదే చెప్పాడు. ఇశ్రాయేలులో అనేక మంది విధవరాళ్ళు ఉన్నారు, అనగా ఏ ఆధారం లేని వారు ఉన్నారు. ఏ ఆధారం లేని వారు ఉన్నా కానీ దేవుని మీద నమ్మిక కలిగిన వారు ఎవరూ లేరు. దేవుని మీద ఆధారపడిన వారు లేరు. దేవుని మీద తన యొక్క మనసును నిలిపిన వారు లేరు. అందుకే దేవుడు వారి వద్దకు పంపలేదు ప్రవక్త అయిన ఏలియాను. సిదోను పట్టణములో ఉన్న సారేపత్ అనే ఊరిలో ఉన్న ఒక పేద విధవరాల వద్దకు పంపాడు. ఎందుకో తెలుసా? ఆమె దేవుని యందు నమ్మిక ఉంచిన స్త్రీ. ఆమె లేమీ లేనిదే, ఆధారం లేనిదే కానీ దేవుని మీదే ఆధారపడి జీవిస్తున్న స్త్రీ. ఆ భయంకరమైన క్షామకాలంలో 3.5 సంవత్సరాలు దేవుడు ఆకాశాన్ని మూసివేస్తే, ఆకాశం వర్షించకపోతే భూమి ఫలించదు, ఎటువంటి పంటలు లేవు, భయంకరమైన కరువు దినాలు అవి. ఒకరి బిడ్డలను ఒకరు కోసుకు తినే భయంకర దినాలుగా రాయబడ్డాయి. ఎప్పుడు అటువంటి దినాల్లో ఈ సిదోన్ అనే పట్టణములో ఉన్న సారేపత్ అనే ఊరిలో ఉన్నటువంటి పేద విధవరాలు దేవుని వైపే చూస్తుందండి. దేవుని మీదే గురి నిలిపిందండి. దేవుని యందు నమ్మిక కలిగిన స్త్రీమి. దేవుని నమ్ముకున్న బిడ్డ కాదు, నమ్మిక కలిగిన స్త్రీ కనుక ఆమె వద్దకే ఏలియాను దేవుడు పంపించాడు. ఏలియా కూడా దేవుని మీద నమ్మిక కలవాడు కనుక, ఇదేంటి దేవుడు ఈ కెదోరైన వాగలో ఆ నీళ్లు ఇంకిపోతే నన్ను ఆ పేద విధవరాలను పంపిస్తున్నాడేంటి, ఆమెకే లేకపోతే నాకేం పెడతాది అనుకోలేదండి. ప్రవక్త అయిన ఏలియా దేవుని మీద నమ్మిక కలిగిన వాడు కనుక ఆ పేద విధవరాల ద్వారా కూడా పోషించగల సమర్థుడని, ఏమీ లేని ఆమెకు అన్నీ ఇచ్చి నన్ను పోషించగల సమర్థుడని నమ్మిక ఆయనకుందు గనుక ఆ ఏలియా ప్రవక్త సిదోన్ అనే పట్టణానికి సారేపత్ అనే ఊరిలో ఉన్న పేద విధవరాల వద్దకు వెళుతున్నాడు. వెళ్ళగానే ఆ ఊరి గవని వద్ద కట్టెలు వేరుకుంటూ ఒక పేద విధవరాలు కనిపించింది. వెంటనే ఆమెను అడుగుతున్నాడు ఆయన, అమ్మా నాకు దాహం వేస్తుంది, కాస్త నీళ్ళు ఇస్తారా అని అడిగాడు. వెంటనే తన వద్ద ఉన్నటువంటి నీళ్ళ బుడ్డుని తీసుకుని వస్తుందంటే ఇవ్వదామని, అమ్మ అదే చేత్తో ఒక అప్పం కూడా తేవచ్చు కదా, ఆకలేస్తుంది అన్నాడంట. వెంటనే ఉన్న విషయాన్ని యథార్థత చెప్తుందామె. దేవుని యందు నమ్మిక ఉంచిన వారు నిజమే చెప్తారండి. అవునంటే అవును, కాదంటే కాదనుకుంటారు. అబద్ధాలు ఆడరు. చాలామంది ఉండి కూడా లేనట్టుగా నటిస్తారు. కొంతమంది ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్టుగా నటిస్తారు. అది కూడా మంచిది కాదు. అయితే పేద విధవరాల దగ్గర ఉన్న స్థితి ఏమిటో, పరిస్థితి ఏమిటో ఉన్నట్టుగా ప్రవక్తని ఏలియాగా చెప్తుంది. అయ్యా, మీరు అడిగినట్టుగా అప్పం ఇచ్చేవాన్ని, నా ఇంటిలో తొట్టెలో కొంచెమే పిండి ఉంది, బుడ్డెలో కొంచెమే నూనె ఉంది. నా బిడ్డ నేను చావక ముందు చెరుకు అప్పం చేసుకుని తిని ఏదో ఆకలి తీర్చుకుందామని ఈ కట్టెలు వేరడానికి వచ్చానంది. అవును, నిజమే చెప్తున్నావు, కానీ నువ్వు చెప్పినట్లుగా ఇంటికెళ్ళి ఆ కొంచెము పిండితో ఆ కొంచెము నూనెతో అప్పాలు నీ బిడ్డకు నీకు కూడా చేసుకో. అందులో ఒక చిన్న అప్పము నాకు చేసి, ఆ పిండితో ఒక చిన్న అప్పము నాకు చేసి
దేవుని ఆశీర్వాదాన్ని చూస్తావన్నాడు. హల్లెలూయా. ఒక చిన్న అప్పము చేసి నాకు ఇవ్వగలిగితే దేవుని ఆశీర్వాదం ఎంత గొప్పదో, ఆయన మహిమ ఎంత గొప్పదో, ఆయన ఎంత ప్రభావం గల దేవుడో నువ్వు చూడగలవని చెప్పగానే నమ్మిందండి. దేవుడు నమ్మిన వారు ఎప్పుడు దైవ సేవకులు చెప్పే మాట నమ్ముతారు, దేవుని మాటగా అంగీకరిస్తారు. ఇంటికి వెళ్ళింది, ప్రవక్తని ఏలియాను కూడా తీసుకువెళ్ళింది. ఆ కొంచెము పిండితో, ఆ కొంచెము నూనెతో ఆమె అప్పాలు చేస్తూ, అందులో ఒక చిన్న అప్పం మొట్టమొదటిగా చేసి ప్రవక్తకు ప్రత్యేకపరిచి తన కుమారుడికి తనకు చెరుకు అప్పం చేసుకుందంట. తొట్టులో పిండే అయిపోయింది, బుడ్డులో నూనె అయిపోయింది. ఆ చిన్న అప్పం తీసుకొచ్చి ప్రవక్తని ఏలియా చేతిలో పెట్టింది. ఆ ఏలియా అప్పము తినగానే ఆ తొట్టులో మళ్ళా పిండి దేవుడు కలగజేశాడట, ఆ బుడ్డిలో నూనెను కలగజేశాడట. ఆ 3.5 సంవత్సరాలు ఆ దేశములో కలిగిన క్షామకాలం అంతా కూడా ఆ తొట్టెలో పిండి తరగలేదు, బుడ్డిలో నూనె తరగలేదు. ఎందుకంటే అందరూ కరువుతో తల్లడిల్లిపోతున్నా కానీ ఏ పేద విధవరాలు తన బిడ్డతో ప్రవక్తని ఏలియాతో కలిసి సంతోషముతో జీవించింది. దేవుని స్తోత్రం చెల్లించండి. అందరూ సమృద్ధి కలిగి జీవించింది. కారణం ఒకటేనండి, ఆ పేద విధవరాలు దేవుని యందు నమ్మిక ఉంచింది. దేవుని యందు నమ్మిక ఉంచితే దేవుడు మనకి ఏ మేలు కొదువ చేయడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనల్ని అత్యధికంగా ఆశీర్వదించడానికి పిలిచాడండి. ఏ కొదువ కొరత రానివ్వడండి ప్రియులారా. దేవుని బిడ్డలమైన దేవుని యందు మనం నమ్మిక ఉంచగలిగితే దేవుని సహాయం కొరకే కనిపెడతాం, దేవుని మీదే గురి నిలుపుతాం. సర్వశక్తి గల దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా ఏ కొదువ కొరత రానివ్వడు అనే యొక్క విశ్వాసం మనలో ఉంటుందండి. అటువంటి విశ్వాసం, అటువంటి నమ్మకం ఈ పేద విధవరాలు కలిగి ఉంది కనుకనే ఆ భయంకరమైన కరువు దినాల్లో కూడా సర్వ సమృద్ధిని అనుభవించింది. స్తోత్రం చెల్లిందాం అందరం. ఎందుకంటే దేవుని సేవకుడికి ప్రవక్తనికి ఏలియాకి ఇస్తున్న అప్పం అది ఏలియాకి ఇస్తున్నట్టుగా భావించలేదామే, దేవునికే ఇస్తున్నట్టుగా భావించిందండి. ఏలియా దేవుని సేవకుడిగా గుర్తించింది, ఏలియాలో దేవుణ్ణి చూసింది, ఆ దేవుడికి ఇస్తున్నట్టుగా ఇచ్చింది కనుకనే దేవుడు ఆమె దీవించడం ప్రారంభించాడు. ఈవేళ చూడండి, చాలామంది ఏదైనా కానుక ఇచ్చే ముందు సేవకుడికి అన్నట్టుగా ఇస్తారు. ఇది ఇస్తే పాస్టర్ గారు బాగుపడిపోతాడేమో అనే మనసుతో ఇస్తారు. దేవుడికి ఇస్తున్నామని మనసు తెవరు. ఎందుకంటే వారికి దేవుని మీద నమ్మకం లేదు. మనకు ఆయుష్ ఇచ్చేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు, మన కష్టార్జితాన్ని దీవించేవాడు దేవుడేనండి. హల్లెలూయా. దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఖచ్చితంగా ఎవరైతే ఇస్తారో వారే దేవుని మీద నమ్మిక ఉంచిన వారు, దైవ సన్నిధికి వెళ్ళాలనే మనసు కలిగిన వారు, ఖచ్చితంగా మానక ఎవరైతే వస్తారో వారే దేవుని యందు నమ్మిక ఉంచిన వారంటే దేవుని స్తోత్రం చెబుదాం. దైవ సేవకుని ద్వారా మాట్లాడుతున్న మాటలు దేవుని మాటలని ఎవరైతే నమ్ముతారో వారే దేవుని మాటల ప్రకారంగా నడుచుకుంటారండి. అప్పుడే దేవుని మహిమను చూస్తారు. ఆ మహిమలో వారి ప్రతి అవసరత తీర్చబడుతుందని బైబిల్ చెప్తున్న సత్యం అది. కనుక ప్రియులారా, ఏదో దేవుని నమ్ముకున్నామని చెప్పుకుని ఏదో మాటలతో భక్తి చేసి నటించొద్దు. నమ్ముకున్న దేవుని నమ్మిక ఉంచండి. ప్రతి విషయముల నమ్మిక కనపరచాలి. ప్రతి విషయముల నమ్మికను కనపరిచినప్పుడే దేవుని మహిమను చూస్తావు. ఆ మహిమలోని ప్రతి అవసరత తీర్చబడుతుందని ఈ ఉదాంతం మనకు తెలియపరుస్తుంది ప్రియులారా. అంతేకాదు మరొక ప్రవక్త కాలాన్ని కూడా జ్ఞాపం చేశారు ప్రభు. ఎవరంటే ఎలీషా ప్రవక్త కాలాన్ని జ్ఞాపం చేశాడు. ఏలియా ప్రవక్త తర్వాత ఎలీషా ప్రవక్త వచ్చారు. ఎలీషా ప్రవక్త కాలంలో కూడా దేవుని ప్రజలు ఇశ్రాయేల్లో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారు. వాడెవడో బాగుపడలేదు, శుద్ధి పొందలేదు. ఎందుకంటే వారు దేవుని ప్రజలే కానీ దేవుని మీద విశ్వాసం ఉంచిన వారు కాదండి. దేవుని మీద నమ్మిక ఉంచిన వారు కాదు, పేరుకి విశ్వాసులే కానీ దేవుని మీద నమ్మిక కలిగిన వారు కాదు, దేవుని మీద గురి నిలిపిన వారు కాదు. కనుకనే దేవుని కార్యాన్ని వాళ్ళు ఎవ్వరూ చూడలేకపోయారు. సిరియా దేశ
సైన్యాధిపతి అయినటువంటి ఒక నయమాను మాత్రమే చూడగలిగాడు. హల్లెలూయా. ఎందుకంటే సిరియా దేశ సైన్యాధిపతి నయమాను షోమ్రోను పట్టణానికి వెళ్ళి అక్కడ కొల్ల సొమ్మును కొల్లగొట్టి అక్కడి నుంచి ఒక ఇశ్రాయేలు చిన్నదాన్ని చెరపట్టుకొచ్చి తన భార్యకు పనిగత్తిగా పెట్టుకున్నాడు. ఆమె దేవుని యందు నమ్మిక కలిగిన చిన్నది, దేవుని బిడ్డను చెప్పుకునే బిడ్డ కాదు, దేవుని యందు నమ్మిక కలిగిన బిడ్డ కనుక తల్లిదండ్రులకు దూరం చేసిన, తన స్వదేశానికి దూరం చేసిన నయమాను మీద కోపం పెట్టుకోలేదండి. దేవుని సహాయం కొరకే కనిపెడుతుంది. నా స్థితిగతులు మార్చేవాడు దేవుడని ఎరిగిన బిడ్డ కనుక దేవుని మీదే గురి నిలిపినది కనుక ఒక రోజు రానే వచ్చింది. నయమాను తన డ్యూటీకి వెళ్ళి వచ్చి ఒంటరిగా రూములో తన వస్త్రాలు తీసి తన కుష్ఠరోగాన్ని చూసుకుని ఏడుస్తున్నాడంట. ఇలాగ ఏడవడం చూసింది చిన్నది. ఏంటి, నయమాను వస్త్రాలు వేసుకుంటే గొప్ప, ఆజానుబాహుడు వలె ఉన్నాడు, ఆ రోజు గలవాడే ఉన్నాడు, అతను సైన్యాధిపతి, ఆ దేశ సైన్యం అంతటి మీద అధిపతి అతను. అటువంటి సైన్యాధిపతిగా ఉన్న గొప్ప అధికారం ఉన్నటువంటి నయమానికి కుష్ఠరోగం ఉంది. ఆ కుష్ఠరోగం అతను కృంగదీస్తుంది. ప్రతి రాత్రి దుఃఖపడుతున్నాడటండి. ఇది చూసిన చిన్నది నయమాను భార్యతో చెప్పింది, అమ్మా, మా యజమాని షోమ్రోను పట్టణానికి వెళ్ళమనండి, ఒక ప్రవక్త ఉన్నారు, ఆ ప్రవక్త చెప్పిన ప్రకారంగా చేయగలిగితే నా యజమాని బాగుపడతారు. హల్లెలూయా. ఈ మాట చెప్పగానే నయమాను భార్య నయమానుతో చెప్పిందటండి. ఆ ఇశ్రాయేలు చిన్నది చెప్పిన మాటలు నయమానుతో చెప్పగానే నయమాను కూడా నమ్మాడండి. ఎలా నమ్మాడంటే, నేను షోమ్రోను పట్టణం వెళ్తాను, ఆ ప్రవక్తను కలుస్తాను, ఆ ప్రవక్త వచ్చి నా రోగమే చేయించుతాడు, ప్రార్థన చేస్తాడు, నా రోగం పోద్దన్న విషయంలో నమ్మిక కలిగాడు. ఇశ్రాయేలు చిన్నది చెప్పిన మాట నయమాను భార్య నమ్మింది. నయమాను భార్య చెప్పిన నయమాను నమ్మాడు. సిరియా రాజు దగ్గరికి వెళ్ళాడు, అనుమతిని తీసుకున్నాడు, కొన్ని బహుమానాలు చేత పట్టుకున్నాడు. నేను బాగుపడిపోయిన తర్వాత ఆ ప్రవక్తకి బహుమానం ఇద్దామని బహుమానాలు, విలువైన బహుమానాలు పట్టుకుని వెళ్ళాడట. వెళ్ళగా అతను ఆ ప్రవక్త వద్దకు వెళ్ళలేదు, కానీ ఇశ్రాయేల్ రాజు వద్దకు వెళ్ళాడు. ప్రియులారా, ఆ రాజు అంటాడు, నేనేమన్నా దేవుణ్ణి అంటాడు. ఈ వార్త విన్నటువంటి ప్రవక్త అయిన ఎలీషా కౌరు పంపుతాడు నయమానికి. అప్పుడు నయమాను ప్రవక్తన ఎలీషా ఉన్నటువంటి గుడారం వద్దకు వెళ్తాడు. ప్రియులారా, వెళుతూ కూడా వీడి యొక్క ఆలోచన అంతా ఏమిటంటే, ఆ ప్రవక్త గుడారంలోంచి నా వద్దకు వస్తాడు, ఇంట్లోంచి నా వద్దకు వచ్చి నా రోగం మీద చెయ్యి ఉంచి ప్రార్థన చేయగానే రోగం పోద్ది, ఈ కానుకలు ఇచ్చి సంతోషం ఇంటికి వెళ్ళిపోదాం అని ఆలోచనతో వెళ్తున్నాడు. అతను వెళ్ళాడు, ఆ గుడారం ఎదుట నిలబడ్డాడు, సైన్యంతో తన వచ్చిన పని వాళ్ళందరితో నిలబడ్డాడు. ఆ ప్రవక్త వస్తాడు, తన రోగం మీద చెయ్యి ఉంచుతాడు, ప్రార్థన చేస్తాడు, బాగుపడిపోతాను అన్నే ఆ ప్రవక్త మీదే మనసు పెట్టుకున్నాడు, ఆ ప్రవక్త మీదే నమ్మకం పెట్టుకున్నాడు. ప్రియులారా, అయితే ప్రవక్త రాలేదు. ప్రవక్త తన శిష్యుని పంపించాడు బయటికి. ప్రవక్త శిష్యుడు వచ్చి చెప్తున్నాడు, అయ్యా, ప్రవక్త గారు ఎలా చెప్పమన్నారు నీతో, నీవు వెళ్ళి యొర్దాను నదిలో 7 మార్లు ములుగమంటున్నారు. ఇక్కడ సమీపంలో ఉందని యొర్దాను నది, వెళ్ళు, 7 మార్లు ములిగితే నువ్వు స్వస్థత పొందుతావని చెప్పమన్నారు ప్రవక్త అని చెప్పాడు. నయమాని కోపం వచ్చిందండి. ప్రవక్త వచ్చి నన్ను ముట్టి నా కోసం ప్రార్థించి బాగు చేస్తాడనుకుంటే, ప్రవక్త మీద నమ్మకం పెట్టుకుని వచ్చాను నేను, ఈ ప్రవక్త అంటే ఎలా చెప్తున్నాడని కోపేద్రేకుడై, మా సిరియా దేశంలో నదులు లేవా, పుణ్య నదులు లేవా, ఆ నదుల్లో ములుగుతే నీవు బాగుపడలేనా అని గర్వముతో కోపముతో వెనుదిరిగాడటండి. ప్రియులారా, అప్పుడు తన పనివారిలో ఒకడు చెప్తాడు, సలహాదారుడు చెప్తాడు, అయ్యా, ఆ ప్రవక్త ఏమని యజ్ఞం చేయమన్నా, యాగం చేయమన్నా చేదురు కదా, మరొక విషయం ఏం చేయమన్నా చేదురు కదా, యొర్దాను నదిలో ములిగితే బాగుపడతారని చెప్పారు, ఆ పని చేసి మీరు బాగుపడవచ్చు కదా అని సలహా ఇచ్చారట. ఎందుకంటే ప్రియులారా,
దేవుని మీద నమ్మకముతో మనం దైవ సన్నిధికి వచ్చినప్పుడు, నీవు దేవుని మీద నమ్మకం ఉంచకుండా దైవజనుల మీదో మరొకరి మీదో నమ్మిక ఉంచి నీ మనసును వెనక త్రిప్పుకున్నట్లయితే దేవుడు నిన్ను విడిచిపెట్టడండి. అందుకని సన్నిధికి వచ్చిన వారిని త్రోసివేసే దేవుడు కాడు ప్రియులారా. అందుకే ఎవరి మాట అయితే వింటాడో ఆ యొక్క సేవకుడు ద్వారాలోనే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే మాట చెప్పాడో వెంటనే వెనుదిరిగాడు ప్రియులారా. ఆ ప్రవక్త చెప్పిన మాట ప్రకారంగా యొర్దాను నదిలో దిగాడు. ఒక్కసారి ములిగాడు, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు ములిగాడు. 6వసారి కూడా ములిగాడు. 7వసారి ములిగి లేవగానే పసిపిల్లవాని దేహం వలె మారిపోయింది. దేవుని స్తోత్రం చెబుదామా. ఎందుకంటే అతన్ని విశ్వాసములో స్థిరపరచడం కొరకు ఆ దేవదేవుడు ప్రవక్త అయిన ఎలీషా ద్వారా మాట్లాడిన మాట అండి. ఎందుకంటే అతనిలో అవిశ్వాసాన్ని తొలగించాలి. 7 అనేది పరిపూర్ణ సంఖ్య. అది తీసుకుని ఈవేళ చాలామంది క్రైస్తవులు 7 వారాలు అంటున్నారు. అది సరైన భక్తి కాదండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిపూర్ణుడు. హల్లెలూయా. నువ్వు నమ్మితే చాలు ఆయన మహిమను చూస్తావు. హల్లెలూయా. 7 వారాలు కోటాలు పెట్టుకోక్కర్లేదు. నువ్వు నమ్మిక ఉంచు చాలు ఆయన మీద, ఆయన మహిమను చూస్తావు. వెంటనే ఆయన మహిమను చూపిస్తాడని బైబిల్ చెప్తుంది. చూడండి, యోహాను సువార్తలో 11వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చదివినట్లయితే ప్రియులారా, అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? అక్కడ మరియా మార్తల సోదరుడైన లాజరు చనిపోయాడు. అడు రోగై ఉన్నాడనే సంగతి యేసు ప్రభు వారు కౌరు పంపారు వాళ్ళు. కానీ యేసు ప్రభు వారు అక్కడికి రాలేదు. ఆయన వచ్చేటప్పటికప్పుడు లాజరు చనిపోవడం జరిగింది. చనిపోయిన లాజర్ని సమాధిలో కూడా పెట్టడం జరిగింది. సమాధి చేసేసారు. ఆనాడు సమాధులు ఏంటంటే రాతి నేలలో కనుక రాతి నేలను తొలిపించి వారి కోసం సమాధులు ముందే సిద్ధపరచుకునేవారు ఆనాడు. ఇప్పుడంటే మన వాళ్ళు అప్పుడప్పుడు వెళ్ళి తవ్వుతారు. ఇసుక నేల కనుక తవ్వేసి అప్పుడప్పుడు. రాతి నేల కుదరదు. ముందుగానే చావకు ముందే ఆ యొక్క సమాధులు సిద్ధపరచుకునేవారు. ఆ సమాధిని తొలిచిన సమాధిని, ఆ సమాధి దగ్గర ఒక రాయిని సిద్ధపరిచి ఆ యొక్క తొలిచిన సమాధిలో పెట్టి రాయిను దానికి మూత పెట్టేవారంట ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా ఇశ్రాయేల్ దేశంలో ఉన్నాయటండి సమాధులు. ఎన్నో చూసి వస్తున్నారు. యేసయ్యను పెట్టిన సమాధిలో చూసి వస్తున్నారు. తెరవబడి ఉందని చెప్తున్నారు వీళ్ళు. తెరవబడే ఉంది. హల్లెలూయా. మనం అక్కడ వరకు వెళ్ళక్కర్లేదు. విశ్వాసం ఉంచితే చాలు ప్రియులారా. నమ్ముకున్న ప్రభువునందు నమ్మిక ఉంచితే చాలు ఆయన మహిమను చూస్తాం. యేసు ప్రభు రానే వచ్చాడు ఆ ప్రాంతానికి. యేసు ప్రభు ప్రాంతానికి వచ్చారనే సంగతి ప్రియులారా మార్త వింది. మార్త యేసు ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్ళింది. అయ్యా ప్రభువా, మీరిక్కడే ఉంటే నా సోదరుడు బ్రతుకును అంటుంది. అమ్మా, నేను పునరుద్ధానమును జీవమును నేనే, చనిపోయిన వాడు కూడా మళ్ళా బ్రతుకుతాడని చెప్తున్నాడు ఆయన. అవునయ్యా, మీ రాకడలో అది జరుగుతుందంటుంది మార్త. అయితే యేసు ప్రభువారు లాజరును పెట్టిన సమాధి వద్దకు వచ్చాడు. ఆ సమాధి వద్దకు వచ్చేటప్పటికి ప్రియులారా అక్కడ మరియ కూడా చేరుకుందని రాశారు. వీళ్ళందరూ చేరుకున్నారు. ఆ సమాధి వద్దకు వచ్చి యేసయ్య సమాధి వైపు చూసి కన్నీళ్ళు విడిచాడటండి. ఎందుకంటే వీళ్ళు నమ్ముకున్న వారు చాలామంది ఉన్నారు, కానీ నమ్మిక కలిగి జీవించిన వారు లేరు. అందుకే ఆయన దుఃఖం. అది స్తోత్రం చెల్లించండి అందరూ. ఎంతోమంది ఆయన నమ్ముకుంటున్నారు, కానీ ఆయనను నమ్మిక కలిగిన వారు చాలా అరుదైపోయారండి. అదే ఆయన దుఃఖం. ఆయన మహిమను చూడలేకపోతున్నారు. అప్పుడు అన్నాడు, ఆ సమాధిని యొక్క రాయిని తొలగించండి అన్నాడు. అయ్యా, చనిపోయిన రోజులైందంట, 4 రోజులయ్యింది. ఆ శరీరం కుళ్ళిపోద్ది, కంపు కొడుతుంది అంటుంది. వెంటనే ప్రభు అన్నాడు, నమ్ముట నీ వల్లనైతే నమ్ము, ప్రతివారు నమ్మితే దేవుని మహిమను చూస్తారు అని చెప్పాడు. స్తోత్రం చేయండి అందరూ. ఎందుకంటే వారంటున్నా 4 రోజులైంది సమాధిలో పెట్టి, కంపు కొడుతుంది, శరీరం కుళ్ళిపోయి ఉంటుంది. ఎందుకు ఆ రాయి తొలగించమన్నారంటే నమ్మితే నా మహిమను చూస్తారు. హల్లెలూయా. ఎందుకంటే వారికి యేసయ్య మీద నమ్మిక లేదు. నమ్ముకున్నారండి, ఎన్నెన్నో అద్భుతాలు ఆయన ద్వారా చూస్తున్నారండి. కానీ జీవన్మరణాలు ఆయనలో ఉన్నాయని,
ఆయన మరణ పునరుద్ధానాలు కలిగిన దేవుడని, మరణించిన వారిని కూడా తిరిగి లేపగల సమర్థుడని వారికి నమ్మిక లేదు. హల్లెలూయా. కనుకనే ప్రియులారా, నమ్మితే నా మహిమను చూస్తారని చెప్పగానే వారు నమ్మారు. కనుకనే ఆ రాయిని తొలగించారట. తొలగించగానే కంపు కొట్టలేదండి. అక్కడ భయంకరమైనటువంటి ఆ యొక్క మృతమైనటువంటి ఆ వాసన రావలసిన స్థలములో సువాసనను దేవుడు కలగజేశాడు. అనగా చనిపోయిన లాజరు, ప్రేత వస్త్రాలతో చుట్టబడిన లాజరు లేచి బయటకు వచ్చాడు. దేవుని స్తోత్రం. అంటే నమ్మితే ఆయన మహిమను చూడగలం. ఎటువంటి క్లిష్ట సమస్యలైనా, ఎటువంటి భయంకరమైన పరిస్థితులైనా, ఎటువంటి వ్యాధి బాధలు మనం పొందుకున్న ప్రియులారా, నమ్మితే ఆయన మహిమను చూస్తాము అనే సంగతి మనం మరిచిపోకూడదు. దేవుని స్తోత్రం చెబుదామా? బిగ్గరగా దేవుని స్తుతించండి ప్రియులారా. కనుక నమ్మితే ఆయన మహిమను చూస్తాం ప్రియులారా. నమ్ముకుంటే కాదు, నమ్మారు కనుకనే ఆ రాయిని తొలగించగలిగారు. దుర్వాసన వస్తుందనేవారు, అది దుర్వాసన కూడా సువాసనగా మార్చగల శక్తిమంతుడు యేసని నమ్మారు కనుకనే ఆ రాయిని తొలగించారు. రాయిని తొలగించగానే మృతుడైనటువంటి లాజరు సజీవుడిగా బ్రతికి బయటకు వచ్చాడు. దేవుని స్తోత్రం చెబుదామా? బిగ్గరగా దేవుని స్తుతించండి అమ్మా. కనుక ప్రియులారా గమనించాలి, ప్రభువైన యేసుక్రీస్తుడు ఎంత గొప్ప దేవుడో మనం గ్రహించాలి, నమ్మాలి. నమ్ముకోవడం కాదు ప్రియులారా, మరణ పునరుద్ధానాలు ఆయనలో ఉన్నాయి. మరణపు వాసనతో ఉన్న మనను జీపపు వాసనగా చేయగల సమర్థుడండి. మనను పాత రోత బ్రతుకును తొలగించి నూతనమైన జీవితం ఇవ్వగల గొప్ప దేవుడండి ఆయన. అటువంటి నమ్మకము ఈ కడవరి దినాల్లో మనందరం కలిగి ఉండాలని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. చూడండి, మార్కు రాసిన సువార్తలో ఓ మాట చదువుకుందాం. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం 23వ వచనం చదువుకుందామండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూలోకంలో సంచరిస్తున్న దినాలవి. ఒకరోజు యేసు ప్రభువారు రాత్రంతా కొండ మీద ఏకాంతంగా ఉండేవారని, పగలంతా ఆ మనుషులతో కలిసి ఆయా ప్రాంతంలో సంచరిస్తూ పరలోక రాజ్య సువార్తను ప్రకటించేవారని బైబిల్ గ్రంథంలో ఉంది. అదే విధముగా ఆయన కొండ మించి దిగి వస్తున్నటువంటి ఉదయకాలంలో, ఆ దిగొస్తున్న సమయంలో ఆ కొండ దిగుభాగాన్ని అక్కడ కొంతమంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు అందరూ కూడా కలిసి ఏదేదో అక్కడ ఉన్న ప్రజలందరూ మాట్లాడుకోవడం చూశారట. ఆయన చూసి ఏం జరిగిందని అడిగాడు ఆయన. మనం కూడా ఎక్కడన్నా ఎక్కువ మంది గుమ్ముగూడితే మనం అడుగుతాం వెళ్ళి. అలాగే యేసు ప్రభు కొండ దిగొచ్చి అడుగుతున్నాడు వారిని, ఏం జరిగిందంటే ఆ పిల్లవాడిని తండ్రి చెప్తున్నాడు, అయ్యా ఇతను నా బిడ్డ, ఇతడికి చెవిటైన మోగదయ్యం పట్టుకుంటుంది. అది పట్టుకుంటున్నప్పుడల్లా అగ్నిలో పడిపోతున్నాడు, నీళ్ళలో పడిపోతున్నాడు, నురుగులకి ఒక గిలగిలా కొట్టుకుంటున్నాడు. ఇదిగో నీ శిష్యుల వద్దకు తీసుకొచ్చాను, వీరెవరూ కూడా వెళ్ళగొట్టలేకపోయారు. ఏమైనా నీ వల్లనైతే ఈ బిడ్డను బాగు చేయమని అడుగుతున్నాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. ఎందుకంటే యేసయ్య శిష్యులు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు, ఆ చెవిటి మూగ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. అందుకనే పిల్లవాని తండ్రికి యేసయ్య మీద కూడా అనుమానం వచ్చింది. శిష్యుల మీద రావడమే కాదు అనుమానం, యేసయ్య మీద కూడా అనుమానం కలిగింది. కనుకనే సందేహం కలిగింది. కనుకనే ఏమైనా నీ వల్లనైతే, వారు చేయలేకపోయారు, మీరేమైనా చేయగలిగితే బిడ్డను బాగు చేయండి అని ఎప్పుడైతే ఆ పిల్లవాని తండ్రి యేసయ్యతో అన్నాడో, యేసయ్య అంటున్నాడు, నమ్ముట నీ వల్లనైతే, నమ్ము ప్రతివారికి సమస్తము సాధ్యం. హల్లెలూయా. కనుక నమ్మకంతో వచ్చాడు, కానీ నమ్మిక ఉంచాలి. ఈ నమ్మిక వారిలో కలగకపోతే దేవుని కార్యాన్ని చూడలేరు. చాలామంది దేవుని మందిరానికి నమ్మకంతోనే వస్తారు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఏదో కార్యాలు పొందుకోవడానికి వస్తారు. వారు అవసరం తీరుస్తాడని నమ్మకంతో వస్తారు, మంచిదే. నమ్మకంతో వస్తే సరిపోదు, యేసుక్రీస్తు నందు నమ్మిక ఉంచాలి. హల్లెలూయా. కనుక విశ్వాసములో స్థిరపరచడం కొరకే ఇక్కడ దేవుని మాటలు ప్రకటించబడతాయండి. దేవుని మాటలు వినగా నువ్వు విశ్వాసములో స్థిరపరచబడతావు.
నమ్ముకున్న నీవు నమ్మిక కలిగిన బిడ్డగా మారిపోతావు. యేసయ్య మాటలు అంత శక్తి ఉందండి. అందుకనే ఆ పిల్లవారి తండ్రి అన్నాడు, అయ్యా నాలో అపనమ్మకం ఉండకుండా ఈ అపనమ్మకాన్ని తొలగించండి అయ్యా. హల్లెలూయా. మనలో ఉన్న అపనమ్మకం తొలగిపోవాలంటే, ప్రభునందు నమ్మిక మనం కలిగి జీవించాలంటే దేవుని వాక్యమును వినడానికి వేగిరపడేవారు ఉండాలి. దేవుని వాక్యమే మనలో ఉన్న అపనమ్మకాన్ని తొలగించేది. ఆయన వాక్యమైన దేవుడు శరీరధారిగా వచ్చాడు ఆ రోజుల్లో. ఈనాడైన మరణం చెంది తిరిగి లేచి ఆత్మస్వరూపిగా మనతో ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు. కనుక ఆయన నోటి మాటలు ఇక్కడ ప్రకటించబడుతున్నప్పుడు ఆయన విశ్వాసముతో వచ్చిన సోదరి సోదరుడా, ఆయన నువ్వు నమ్మిక ఉంచాలంటే ఆయన మాటలు నీవు వినడానికి వేగిరపడే మనసు ఉంచాలి. హల్లెలూయా. అనగా నువ్వు మనసు అప్పగించుకుని ఆయన మాటలు వింటే ఆ మాటలే ఆయన మీద నీకు నమ్మిక కలగజేస్తాయి. చాలామంది మనసు అప్పగించుకుని వినరండి, ఏదో వస్తారో వింటున్నట్టుగా నటిస్తారు, వినరు. మనసంతా ఎక్కడో ఉంటారు, మనసంతా ఎక్కడో ఉంటుంది. మనం ఈ లోకంలో చూస్తున్నాం కదా, ఏదైనా ఫంక్షన్లు వచ్చినా ఏమొచ్చినా చాలామంది ఆదివారమే ఏర్పాటు చేస్తుంటారు. ఎందుకంటే మనల్ని కలవరపరచడానికి. వారితో బంధుత్వాలు ఉన్నవారు, స్నేహితులైన వారు కూడా వారితో వెళ్ళాలి కదా, అందుకని చెప్పి వీళ్ళు చెరపాలని చూస్తుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన మనసంతా వెళ్ళిపోతే చాలామంది వస్తారు, కానీ మనసంతా ఇంటి వద్దో ఎక్కడో పెట్టుకుని వస్తారు. మనసు అప్పగించుకుని వింటే దేవుని మీద విశ్వాసం నీకు కలుగుతుంది. దేవుని స్తోత్రం. బిగ్గరగా దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. కనుక మనలోని అవిశ్వాసం తొలగిపోవాలంటే, మనం దేవుని నమ్మిక కలిగిన వారముగా ఉండాలంటే ఆ వాక్యం మీద, దేవుని మాటల మీద మనస్సు నిలపాలి, మనస్సు అప్పగించుకుని వినాలి. అప్పుడే మనలోని అవిశ్వాసం తొలగిపోద్ది, దేవుని నమ్మిక మనం కలిగి ఉంటాం. అప్పుడే దేవుని మహిమను మనం చూస్తామండి. అటువంటి అనుభవం పౌలు శీల పొందుకున్నారు. చెరసాలలో ఉన్నా కానీ, భయంకరమైన స్థితిలో వారు బంధించబడి ఉన్నా కానీ, శరీరం అంతా రక్తసితమైన శరీరంతో ఉన్నా కానీ ప్రభు మీదే వారు గురి నిలిపారు. ప్రభుని గూర్చి పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. కనుకనే వారు ప్రభు మహిమను చూశారండి. వారు బంధకాలే కాదు త్రెంచబడతా, ఆ పాటలు విన్నవారు బంధకాలు త్రెంచబడ్డాయి. ఆ మహిమను చూసిన చెరసాల నాయకుడు కుటుంబం కూడా రక్షించబడింది. కారణం దేవుని మహిమలో అంత గొప్ప ఆశీర్వాదం ఉంది. స్తోత్రం చెబుదామండి. నిజంగా దేవుని విశ్వాసం అనగా స్థిరమైన విశ్వాసం, నమ్మిక మనలో ఉంటే కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఆయనను గురించి పాడకుండా, ప్రార్థించకుండా ఉండలేము. ఆయన మీదే గురి నిలిపి పాడతాం, ఆయన మీదే గురి నిలిపి ప్రార్థన చేస్తాం. అప్పుడే ఆయన మహిమను మనం చూస్తాం. అటువంటి మహిమ కార్యాలు మనం అనుభవించాలని దేవుని ఉద్దేశం. అందుకని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో రాయబడి ఉంది, ప్రభు అయిన యేసు ఏమై ఉన్నాడో రాయబడి ఉంది అక్కడ. ఆ మాట చదవండి, ప్రార్థనలోకి వెళ్దాం. కనుక దేవుడు ఐశ్వర్యవంతుడు, బుద్ధి జ్ఞానము సర్వసంపదలు కలిగిన వాడు. మనకు కావలసినవన్నీ దేవుళ్ళలోనే ఉన్నాయి. ఆయన మనం పొందాలంటే క్రీస్తు యేసునందున మహిమ ద్వారానే సాధ్యం. క్రీస్తు యేసు ఎవరనగా దేవుని మహిమై ఉన్నాడు. హల్లెలూయా. మహిమాన్వితుడైన దేవుడై ఉన్నాడు. ఆ మహిమాన్వితుడైన దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తునందు నువ్వు నమ్మిక ఉంచగలిగితే, స్థిరమైన విశ్వాసం నీలో ఉంటే ఆయన మహిమను చూస్తావు. ఆ మహిమలో మన ప్రతి అవసరత తీర్చబడుతుంది. అటువంటి భాగ్యము నాకు కావాలి, అటువంటి గొప్ప మహిమని చూడాలి, అటువంటి స్థిరమైన మనసు నాలో కలగాలి. దేవా, నాలో స్థిరమైన మనసును పుట్టించండి, నమ్మికను కలగచేయండి, అవిశ్వాసమైన బండను తొలగించయ్యా. అయ్యా, నమ్మిక కలిగి జీవించే గొప్ప భాగ్యం నాకు ఇవ్వండి అన్న మనసు కలిగిన వారు లేచి నిలబడితే మీకోసం నేను ప్రార్థించబోతున్నా. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన.
ఈ దినమన ఈ ఆరాధనలో మీ సన్నిధి నుంచారయ్యా. అయ్యా నీకు ఇచ్చిన ఉపదేశ క్రమాన్ని బట్టి స్తోత్రము తండ్రి. నమ్ముకున్న వారు అనేక మంది ఉన్నారు, కానీ నమ్మిక కలిగి జీవించేవారు లేకపోవడం వల్లే నీ మహిమను చూడలేకపోతున్నారు, నీ కార్యాలు అనుభవించలేకపోతున్నారు. నాయనా, ఎందరైతే నీ వాక్యమును విని అయ్యా వాళ్ళని అవిశ్వాసాన్ని తొలగించుకోవడానికి నీ యందు నమ్మిక కలిగి జీవించాలని తీర్మానం కలిగి ఉన్నారో ఇప్పుడే వారిని మీరు దర్శించమని అడుగుచున్నాం. వారిని విశ్వాసములో స్థిరపరచండి, బలపరచండి. నీ మహిమలో నీ కార్యాలు అనుభవిస్తూ నీ సాక్షిగా వాడబడి కృపనిమ్మని, వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని, తెచ్చిన ప్రతి కానుక అంగీకరించమని, రోగులను స్వస్థపరచండి, గాయపడిన గాయాలు కట్టండి, గర్భఫలం ఎదురు చూస్తున్న వారి గర్భాలు తెరవండి, గర్భవతులకు ఆరోగ్యం, బాలింతలకు బలం, చిన్న బిడ్డలపై దయాకిరీటం ఉంచండి. యవనస్సులు సండే స్కూల్ బిడ్డలను దీవించునైనా, వివాహ ప్రయత్నం వారికి మార్గాలు తెరవండి, వివాహమైన వైవిక జీవితాలు సుఖమయం ఇచ్చేయండి నాయన. మందిర నిర్మాణములు, పరిచర్యలు సహకరించిన బిడ్డలను, సహకరిస్తున్న బిడ్డలను కూడా ఆశీర్వదించునాయన. ఆయా దేశాల్లో ఉండి అయా ఉద్యోగరీత్యా జీవనోత్తన ప్రియ సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఈ భయంకర యుద్ధ వాతావరణంలో ఎటువంటి కష్టము నష్టం కలగకుండా వారిని కాపాడునందుకు వందనాలయ్యా. అయ్యా స్వదేశానికి రావడానికి సిద్ధపడుతున్న వారికి మార్గాలు సరళము చేయమని అడుగుచున్నాం. అయ్యా విదేశాలు వెళ్ళే వారికి కూడా మార్గం సరళం చేయండి. ఆయా పట్టణాల్లో ఆయా ప్రాంతాల్లో ఉండి ఆయా డ్యూటీలు చేసుకుంటే సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. రక్తపు కోట్ల వారి అందరినీ భద్రపరిచి తద్వారా వారి కుటుంబాలకి మేలు దయచేయండి. సంఘ బిడ్డలందరినీ ఆశీర్వదించిన అయినా రోగులైన వారిని స్వస్థపరిచి బలహీనలు బలపరచమని అడుగుచున్నాం. మా గ్రామ ప్రజలు, రాష్ట్ర దేశ ప్రజల నాయకుల అధికారులను దీవించమని వేడుకుంటున్నాం. అద్భుత కార్యాలు మీరే జరిగించమని సహాయం చేయమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును రక్షకుడైన క్రీస్తు యేసు దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం భక్తులరా మనకి మన కుటుంబాలకును లోకములో క్రీస్తు యేసుని ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృపా సమాధానం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం. యేసునామానికి సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. సెలవు.